కొంతమంది డైట్ మొదలెట్టగానే వాంతులు అవుతాం చాలా సహజం. ఇవన్నీ మొదట్లో కొన్నాళ్ళు 4 రోజులు 5 రోజులు వారం రోజులు ఉంటాయి. డైట్ మొదలెట్టిన అందరికీ ఉంటాయి. మెటబాలజీ మారినప్పుడు సహజంగా ఎక్కువ మందికి ఉంటాయి. ఇది రాగానే కంగారు పడి లైఫ్ లాంగ్ ఎలా ఉంటుంది అనుకుని మధ్యలో డ్రాప్ అవుతున్నారు. మీరేమి ఇక్కడికి వచ్చి కూర్చున్న వాళ్ళంతా ఏదో ఒళ్ళు తగ్గటానికి చిన్న పొగరాలు అలా అసలు మీరు బతకరనుకునే ఛాన్స్ లేదు చోట. ఒక బతికే ఆస్తి వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. పడండి ఇబ్బందులు. ఒక పాము తాచుపోమని ఎవడపడతాయంటే ఉండి నేను చెప్పులేసి పరిగెత్తాను, ఒక నిమిషం గ్యాప్ ఇవ్వంటావా? ముందు లగెత్తాలి, ముళ్ళు లేదు, గాజు పెంకులు లేదు. నీకు ఇష్టమని ఎవరు చెప్పారు? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కష్టం సుఖం వంకలు పెట్టమాకండి దయచేసి. ఎందుకంటే మనం బతకాలి. ఈ ప్రపంచంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ 2 ఉంటాయి. ఒకటి సుఖపడటం, 2 బాగుపడటం. మీరు ఎంత ఎక్కువ సుఖపడితే అంత తక్కువ బాగుపడతారు, ఎంత తక్కువ సుఖపడితే అంత ఎక్కువ బాగుపడతారు. ఎక్కువ సుఖపడితే ఎక్కువ బాగుపడుతున్న పదమే ఉండదు మానవజాతి చరిత్రలో. కష్టే ఫలి అన్నారు, గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని నేను కూర్చోబెట్టి రెస్టారెంట్లో కూర్చోబెట్టి తిప్పట్లేదు. అక్కడికి నేను చక్కగా నాన్ వెజిటేరియల్ పెడుతున్నాను, అన్నీ పెడుతున్నాను. చేయండి, మేము ఇచ్చిన ప్రోటోకాల్ తీసుకోండి, జాగ్రత్త చేయండి. అలాగే మందుల గురించి కూడా బీపీకి సంబంధించిన మందులు మాత్రం ఒక 29 రోజులు కంటిన్యూ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత బీపీ ఉండదు కాబట్టి తీసేస్తారు, ఉంటే వేసుకోవచ్చు, ఉండదు కాబట్టి తీసేస్తారు. అలాగే థైరాయిడ్ లాంటివి ఉంటే ఒక 28 రోజులు వేసుకుంటారు. ఆ తర్వాత ఉండదు కాబట్టి తీసేస్తారు, ఉంటే అవసరం మీరు రిపోర్ట్లు చూసుకున్నా చేస్తారు. ఈ షుగర్ లాంటి కార్డియాలజీ మందులు ఇవన్నీ మొదటి రోజే కొండెక్కించాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అవన్నీ కిడ్నీని పాడు చేసాయి.